గుడ్ మార్నింగ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభోదయం. మొత్తానికైతే ఎన్డీఏ నేతృత్వంలో ప్రధానిగా మూడోసారి మోడీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతా ఉన్నారు. దానికి సంబంధించి తాజాగా మీటింగ్ కూడా జరిగింది. ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కూడా అందులో పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కాబోయేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మరి ఆ మీటింగ్కు హాజరు కావడం, పవన్ కళ్యాణ్ కూడా జనసేనాని ఆయన కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి మెయిన్ వార్తల్ని ఒకసారి చూద్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే మోడీకే పట్టం 9న ప్రమాణ స్వీకారోత్సవం, కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ తదితరులు. ఇక రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కూడా కాబోతుందట. 17వ లోక్సభను రద్దు చేసిండ్రు రాష్ట్రపతి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు. ఈ నెల 9న మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మెజార్టీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తక్షణం 17వ లోక్సభను రద్దు చేయాలని తీర్మానించింది. మొత్తానికి ఈ యొక్క సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏక్నాథ్ షిండేలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా ఆయన కూడా ఒక కీ రోల్గా మారినటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు. మొత్తానికైతే మనం చూసాము, ఒక భారీ రికార్డు స్థాయిలో వాళ్ళు కూడా అక్కడ కూటమి విజయం సాధించడం కూడా మరి చంద్రబాబుకు ఒక ప్లస్ పాయింట్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కూడా మరి చంద్రబాబు ఒక కీరోలుగా మారినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తానికైతే చంద్రబాబు కూడా పలు డిమాండ్స్ను కూడా మరి వినిపించినట్లు కూడా వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఒక 4-5 కేంద్ర మంత్రి పదవులతో పాటు ఒక లోక్సభ స్పీకర్ పదవిని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్టు మరి వార్తలు కూడా వచ్చినాయి. దీంట్లో మరి వాస్తవాలు ఏంటి, మరి ఆయన నిజంగానే మరి కేంద్ర మంత్రి పదవుల్ని ఆశించినరా లేదా అనేది మనం ఆయన మీడియా ముందు మళ్ళీ మాట్లాడితే కానీ మనకు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. మొత్తానికైతే డిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కూడా ఒక భాగస్వామిగా కీ రోల్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది లోక్సభ ఎన్నికల ఫలితాలపైన. ఇక ఆయన ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే మొత్తానికైతే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చేలా ఈ లోక్సభ ఎన్నికల్లో వ్యవహరించింది. ఆ దిశగానే మొత్తానికైతే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని, బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని పెట్టి మరి భారతీయ జనతా పార్టీకి మరి మద్దతు చేకూరేలా వ్యవహరించింది పరోక్షంగా అని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఈనాడులో కూడా హైలైట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి. వారి ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం గులాబీ ఓట్లను కమలదళానికి బదలాయించారట. మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ జయపజయాలకు కూడా నాదే బాధ్యత అని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో 3 శాసనసభ సెగ్మెంట్లలోనే ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్ను అంతర్ధానం చేసి భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ తమ పార్టీ ఓట్లు బదలాయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు బీజేపీకి తాకట్టు పెట్టి ఆ పార్టీతో బేరసారాలు సాగిస్తూ ఉన్నారని చెప్పేసి మొత్తానికి లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి అనేక విధాలుగా కేసీఆర్ పైన విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీతో కేసీఆర్కు ఒప్పందం జరిగింది, ఎందుకంటే వారి కూతురుకు బెయిల్ రావాలి కాబట్టి ఈ విషయంలో మరి కేసీఆర్ కూతురు బెయిల్ కోసం అయితే మరి భారతీయ జనతా పార్టీతో అంటగాగుతూ ఉన్నారు. చీటికటి ఒప్పందం జరిగిందని చెప్పేసి కూడా మరి తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేశారు. ఈ లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్కు సంబంధించి కేవలం ఒక్క సీటు కూడా గెలుచుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్నే కోట్ చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పైన మరి ఆయన తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేశారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి
బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన, నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ఇవాళ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా. 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా 25-30 వేల మెజారిటీ నుంచి 1,25,000 మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63,000 పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2,500 ఓట్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్, కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది. మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామరెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించారు. సో మొత్తానికి అది మిత్రులారా, రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ విన్నారు కదా. మొత్తానికి అయితే గులాబీ ఓట్లను మరి భారతీయ జనతా పార్టీకి బదలాయించారు పరోక్షంగా అని చెప్పేసి అయితే ఆ స్థాయిలో ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మరి ఆ ఫలితాల గురించి కూడా ఆయన స్పందిస్తూ మరి ఓటమికి కూడా మరి కొన్ని స్థానాల్లో బాధ్యత నాదే అని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మరి ప్రారంభమైంది నిన్నటి నుంచి. సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్లో 36,210 ఓట్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డికి అయితే 28,540 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ రాకేష్ రెడ్డి కాస్త మరి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. సో ఇది మిత్రులారా. ఇక మిగతా ఈనాడులోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వార్తల్ని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఓరుగల్లు రాజకీయ క్రీడ రసవత్తరం అని చెప్పేసి కూడా ఈనాడు ఇక్కడ హైలైట్ చేసింది. ఓరుగల్లు రాజకీయ క్రీడల్లో పార్టీలు అనూహ్య ఫలితాలు చవిచూస్తున్నాయి. మంగళవారం వెలువడిన లోక్సభ ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతా ఉంది. 5 ఏళ్ల కిందట బీఆర్ఎస్ కంచుకోటుగా ఉన్న ఓరుగల్లులో ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. 10 ఏళ్లుగా గెలుపు రుచి చూడని కాంగ్రెస్ 2 స్థానాల్లో అద్వితీయ విజయం సాధించింది. సీట్లు దక్కించుకోకుండా గణనీయంగా ఓట్లు సంపాదించింది. బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. సో మొత్తానికైతే ఓరుగల్లు ప్రజలు ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం పరిశీలిస్తే కనుక ఒక అనూహ్యమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. సో కంచుకోట ఓరుగల్లు అంటేనే ఒకసారి మనం 10 ఏళ్ల చరిత్రను ఒకసారి కనుక మరి ఒకసారి ఏదైతే ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కనుక బీఆర్ఎస్కు ఒక కంచుకోట్లాగా ఉన్నటువంటి మాట వాస్తవం. సో ఇప్పుడున్నటువంటి ఫలితాలను పరిశీలిస్తే కనుక బీఆర్ఎస్ పూర్తిగా చతికిలబడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎటువంటి ప్రభావం కూడా చూపనటువంటి పరిస్థితి ఓరుగల్లులో కనిపించింది. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎప్పుడు ఎవరికి ఓటేయాలి
ఏంటి అనేది, ఎవరిని ఓడించాలనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. సో మొత్తానికి స్వయంగా కేసీఆర్ సైతం మరి బస్సు యాత్రలు చేసి మరి ఇక్కడ ఓరుగల్లులో కూడా పర్యటించినటువంటి నేపథ్యంలో అసలు ఆ పర్యటన కూడా ఎటువంటి ప్రభావితం చూపలేదని కూడా వాస్తవం. అదేవిధంగా ఒక బలమైనటువంటి అభ్యర్థి కూడా ఇక్కడ లేకపోవడం కూడా అది కూడా ఒక మైనస్గా అక్కడ బీఆర్ఎస్కు మరి మైనస్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకవైపు మహబూబాద్లో కావచ్చు, మరోవైపు ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి లోక్సభ స్థానాల్లో కావచ్చు కడియం కావ్య, మరోవైపు బలరాం నాయక్ వాళ్ళిద్దరు కూడా మరి భారీ మెజార్టీతో గెలుపొందడం చూస్తూ ఉంటే కనుక మొత్తానికైతే గణనీయంగా ఓట్లు సంపాదించి, మరోవైపు భారతీయ జనతా పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ద్వితీయ స్థానంలో నిలవడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కూడా గట్టి పోటీ ఇచ్చిండ్రు చివరి వరకు కూడా. సో మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ చతికిలబడడం, ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చూస్తూ ఉంటే కనుక మరి కంచుకోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించి ఇక్కడ ఓరుగల్లు తీర్పు ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. సో ఇక మరో వార్తకు సంబంధించి మనం మాట్లాడుకుంటే నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే లక్ష్యం. గృహ, వాణిజ్య, పరిశ్రమ, వ్యవసాయ రంగాలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు కార్యాచరణ చేపట్టిందట. సో మొత్తానికైతే వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలను కూడా తొలగిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,63,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయట. స్తంభాల వద్ద ఉండే ఇన్సులేటర్లు, తీగలు ప్రమాదకరంగా ఉంటే సిబ్బంది వాటి స్థానంలో కొత్తవి బిగించిందట. సో మొత్తానికి జయశంకర్ జిల్లాలో చూసినట్లయితే కొద్ది రోజులుగా గాలి దుమారంతో కూడిన వర్షాలు కూడా పడతా ఉన్నాయి. భూపాలపల్లిలో ఇటీవల విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా కలుగుతూ ఉంది. ఫలితంగా వినియోగదారులు ఇక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. తీగలను ఆనుకునున్న చెట్ల కొమ్మలను అధికారుల సూచనల మేరకు సిబ్బంది తొలగించారు. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే చెట్ల కొమ్మలు విరిగిపడడం, గాలి దుమారానికి సంబంధించి, అంటే గాలి దుమారాలు వచ్చినప్పుడు ఆ చెట్ల కొమ్మలు తీగలపైన మరి విరిగిపడడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి వాటిని తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు భూపాలపల్లికి సంబంధించి. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులతో ఆస్తి పన్ను మదింపు అని చెప్పేసి కూడా ఒక వార్తని ఇక్కడ వేయడం జరిగింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నమాట. ఏదైతే మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను మాత్రమే. అయితే పన్ను వసూలు విధానంలో కొన్ని మార్పులు చేపట్టారు. ఇదివరకు తాత్కాలిక సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి నిర్మాణాల కొలతలు స్వీకరిస్తుండగా ఆన్లైన్ నమోదులో తప్పులు చోటు చేసుకొని పన్ను మదింపులో వ్యత్యాసం వస్తుండేది. ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు మున్సిపల్ శాఖ తగు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులతో ఇక నుంచి పన్ను వసూలు చేసేలా చర్యలు కూడా చేపట్టనున్నారు. తద్వారా అక్రమాలను నియంత్రించవచ్చని ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని స్థానిక మున్సిపాలిటీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కూడా ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను అయితే ఆదేశిస్తూ ఉన్నారు. ఇక ఈ మేరకు ఈ నెల 4వ తారీఖున ఒక కథనం అయితే ప్రచురితమైంది ఈనాడులో. దానికి సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించి కలెక్టర్ భవేష్ మిశ్రా స్పందిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మిత్రులారా ఈనాడుకు సంబంధించి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, స్టేట్ వైడ్ వార్తలుగా కావచ్చు హైలైట్గా నిలిచింది. ఇక సాక్షి దినపత్రికకి వెళ్దాం. సాక్షికి సంబంధించి ఈరోజు ఏ వార్తలు హైలైట్గా నిలిచాయి అని ఒకసారి మనం చూసినట్లయితే కనుక యాస్టీస్గా మరి ఎన్డీఏ నేతగా మోడీ అని చెప్పేసి ప్రధానిగా మోడీ 3వసారి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ సాక్షి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి గతంతో పోలిస్తే ఈసారి వాళ్ళకు రిజల్ట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే గ్రాఫ్ అయితే బాగా పడిపోయింది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఒక 3-4 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకి మరి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి పద్యంలో పలు రాష్ట్రాలు మాత్రం మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి అనూహ్యమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎన్డీఏ నేతగా మోడీ అని చెప్పేసి సాక్షి హైలైట్ చేసింది. ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోడీ సారథ్యంపై ప్రశంసలు. కూటమి తొలి భేటీలో తీర్మానమైంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా వాళ్ళు పావులు కదుపుతున్నారు. మొత్తానికి నితీష్ సహా 16 పార్టీల నేతలు హాజరయ్యారు. ఇక ఈరోజు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం కూడా జరగబోతా ఉందట. మరి మొత్తానికైతే మోడీని నాయకుడిగా ఎన్నుకోనున్న ఎంపీలు అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ కూడా ఇస్తూ ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో మొత్తానికైతే మంగళవారం వెలువడ్డ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోడీ వరుసగా 3వసారి ప్రధాని కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం కూడా జరిగింది. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మరి బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలైనటువంటి అగ్రనేతలంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మోడీ ఇప్పుడు అధికారాన్ని చేపట్టేందుకు ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్ష
పక్షాలు చాలా కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే 17వ లోక్సభను రద్దు చేయాలని చెప్పేసి కూడా మరి రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగింది. వీలైనంత త్వరగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ఎన్డీఏ ఇక్కడ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మిత్రులారా, మిగతా వార్తలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎన్ని ప్రగల్భాలు పలికినా భంగపాటు తప్పలేదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఈసారి మనం చూసినాం లోక్సభ ఎన్నికల్లో, సో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. సో మొత్తానికి బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునేది మేమే, ప్రత్యామ్నాయంగా నిలిచేది మేమే అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ దిశగా ఫలితాలు కూడా సాధించినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అదేవిధంగా ఎవరైతే పోటీ చేసి గెలిచినటువంటి నాయకుల్లో కూడా ఒక మరి ఆశాభావం మరి ఇక్కడ తెలంగాణలో పాగా వేసేందుకు ఇది మరింతగా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఏమంటా ఉన్నారంటే, సీఎం రేవంత్ ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు తప్పలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రేవంత్ మల్కాజ్గిరి తన సీటు అంటుంటే ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టమైన సమాధానం ఇచ్చిందని చెప్పేసి మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభావం కూడా ఈ ఎన్నికలలో మరి కనబడలేదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి మిత్రులారా. మరి అందులో కూడా మరి బీఆర్ఎస్కు సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి. సో మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి గుండు సున్నాతో మరి అప్రతిష్ట మూట కట్టుకున్నటువంటి ఆ పార్టీకి సంబంధించి మరి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ స్థానాన్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందా, మరి దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ను కూడా దాటేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి మరి అన్ని స్థానాలను అంటే సర్పంచ్కి సంబంధించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మరోసారి అంటే లోక్సభ ఎన్నికల్లో అంతంత మాత్రంగా దాదాపు 8 సీట్లను సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తన ప్రభావాన్ని చూపిస్తుందా, మరి ఇక్కడ మొత్తానికి రికార్డు స్థాయిలో ఎక్కువగా స్థానాలు గెలుస్తుందా లేదా అనేది మరి చూడాలి. సో చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ ఆయా పార్టీలకు సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. వారంలో రాష్ట్రమంతా నైరుతి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెల 3వ తారీఖు రాష్ట్రంలోకి ప్రవేశించినాయి నైరుతి రుతుపవనాలు. పలు చోట్ల మనకు చూసినాం వర్షాలు కూడా పడ్డటువంటి పరిస్థితి, పలు చోట్ల మోస్తారు, పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇదే వాతావరణం ఇలాగే కనుక కొనసాగితే ఈ నెలలోనే మరి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. ఇంకా 2 రోజుల్లో మహబూబ్నగర్ జిల్లా కూడా విస్తరించినట్టు కూడా చెప్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట, ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్తుంది. ఇలాగే కనుక ఈ రుతుపవనాలు చురుగ్గా కొనసాగితే 3 రోజుల్లో మనకు నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఈసారి రైతన్నులకు సాగుకు సంబంధించి ఇది ఒక శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో మొత్తానికి రైతన్నులకు సంబంధించి కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. సో మిత్రులారా, ఇది ఈనాడు గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఆయా పార్టీలకు. సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికల్లో చతికిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కూడా ఎట్లా ఉండబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే ముందంజలో ఉన్నాడు. 7,670 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. తొలి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 9,109 ఓట్లు వచ్చినాయి. సో ముందు వరుసలో అయితే తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి తొలి రౌండ్లో 36,210 ఓట్లు అయితే పోలైనటువంటి పరిస్థితి. ఇక రాకేష్ రెడ్డికి అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించి పోటీ నడుస్తూ ఉన్నది. ఆయన 7,670 ఓట్లతో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. సో చూద్దాం చివరి వరకు ఏమవుతుంది. మరి తీన్మార్ మల్లన్నే గెలుస్తారా, లేకపోతే రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చి మరి ఫలితాన్ని తారుమారు చేస్తారా ఏందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.